హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్వి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అన్వి 4 days వాళ్ళ అన్నయ్య తమ్ముడితో ఆడుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక్కరితే ఉంటుంది కదా, అందుకనే తను కొత్త కొత్త గేమ్స్ కనిపెట్టి తనే ఆడుకుంటుందండి. ఆ వాటర్ క్యాన్ అటు ఇటు తిప్పుతుంది ఎందుకో మరి. సో క్యూట్గా అనిపించి నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు వీడియోలో ఫస్ట్ నేను చూపిస్తాను ఒక సింపుల్ రెసిపీ. ఈ రోజు 3 రెసిపీస్ చూపిస్తున్నానండి ఈ రోజు వీడియోలోని. ఈ మధ్యన అస్సలు వంటలు చూపించట్లేదు కదా, అందుకనే ఇంకా నుంచి బోల్డ్ అని చూపిస్తాను. ఇప్పుడు నేను చేస్తుంది అయితే సింపుల్ టమాటో శాండ్విచ్ అన్నమాట. టైం లేనప్పుడు, ఓపిక లేనప్పుడు ఎప్పుడైనా సరే చేసేసుకోవచ్చు. బట్ మీకు చీజ్ ఇంకా బ్రెడ్ ఇష్టం ఉంటేనే ఈ రెసిపీ నచ్చుతుంది. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. చాలా చాలా సింపుల్. అసలు టొమాటో ఇంకా ఆనియన్ కట్ చేసేసుకున్నాను. బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని టొమాటోస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే మీకు బయట దొరికేలాగా అనిపిస్తుంది. ఇలా కూడా బాగుంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు. సో చీజ్ మాత్రం కంపల్సరీగా వేయండి. మోజరెల్లా చీజ్ అయినా పర్లేదు, చెడ్డర్ చీజ్ అయినా పర్లేదు, మీకు ఏది నచ్చితే అది. సో చిన్నది గ్రేట్ చేసి కానీ ఇలా క్యూబ్స్ కానీ పెట్టేసుకొని మీరు ఇప్పుడు ముందు నవ్వుతారు చూడండి. కంపల్సరీగా చీజ్ పెట్టేసుకొని ఇంకా మనం టోస్ట్ చేసేసుకుంటాం అన్నమాట. సాల్ట్ వేసుకున్నాను నేను కొద్దిగా. సాల్ట్ అండ్ పెప్పర్ 2 వేస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకున్నాను. సో డైటింగ్ చేస్తున్న వాళ్ళైతే ఇది స్కిప్ చేసేయండి, ఎందుకంటే బటర్ చీజ్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇలా పెట్టిన తర్వాత అక్కడే ఉండి చేసేసుకోండి, లేకపోతే నాలాగా అయిపోతుంది. సో ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. చూడండి ఏమైందో, నవ్వేరా మీలో ఎవరైనా సరే. సో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది కదా. నేను అవన్నీ తీసి తినేసాను, నాకేమనిపించలేదు. సో మా డాడీ వచ్చారు. ఆ రెసిపీ అయితే బాగుంటుంది, నీట్గా ఫ్లిప్ చేసుకొని శాండ్విచ్ లా చేసుకుంటే. సో డాడీ వచ్చారు, ఊరికే వచ్చారనమాట. వచ్చిస్తే నేను సినిమాకి వెళ్దాం అని చెప్పి మేము మధ్యాహ్నం సడన్గా సినిమాకి వెళ్ళిపోయాం. అందుకే నేను రెడీ అవ్వలేదు కూడా. 1:30కి అనుకొని 2 o'clockకి థియేటర్కి వచ్చేసామన్నమాట. మేము వచ్చాము చిత్రలహరి మూవీకి. ఈ థియేటర్ అయితే విజేత థియేటర్ అండి, మోతీనగర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది రిపేర్ అన్నీ చేపించారు, చాలా బాగుంది. పాతది అయిపోయింది కానీ ఇప్పుడైతే మళ్ళీ నీట్గా ఉంది. థియేటర్ చాలా బాగుంది. సో ఎవరైనా బాగోదు అని వెళ్ళకపోతూ ఉంటే కనుక ఇంకా వెళ్ళొచ్చు. థియేటర్ అయితే బాగుంది అండ్ సినిమా కూడా డీసెంట్గా ఉంది. అసలు ఎక్కువ మంది లేరు కదా, ఎందుకంటే మండే కాబట్టి. బట్ మూవీ అయితే బాగుంది. సో ఇప్పుడు నేను ఇంకో రెసిపీ చూపిస్తున్నాను, బ్రాక్లీ సూప్. బ్రాక్లీ మనందరం చేసుకోవడం చాలా తక్కువ, అట్లీస్ట్ నేను చేసుకోవడం అయితే చాలా తక్కువ అండి. ఎప్పుడైనా తెచ్చుకుంటాను కానీ రెగ్యులర్గా అయితే తెచ్చుకోను. సో ఏం చేద్దామని చూస్తే సూప్ అయితే బాగుంటుందని చెప్పి ఇంకా సూప్ చేస్తున్నాను. దీనికి కావాలి మనకి పొటాటో, ఆనియన్, 2 గార్లిక్, బ్రాక్లీ. సో ఫస్ట్ మనం ఈ బ్రాక్లీ సూప్ మిల్క్తో చేస్తున్నాను. క్రీమీ టెక్స్చర్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆనియన్, పొటాటో ఇంకా గార్లిక్ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఉడకనివ్వాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసాను కదా, అది స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ అసలు వేయకుండా జస్ట్ వాటర్లో బాయిల్ చేసేసుకోవచ్చు వెజిటేబుల్స్ మనం. సో మనకి అవి కొద్దిగా ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత బ్రాక్లీ, కాలీఫ్లవర్ ఎప్పుడైనా సరే కొంచెం హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని కాసేపు ఉంచాలి, లేకపోతే ఏమైనా పురుగులు ఉండొచ్చు కదా, అందుకనే తప్పకుండా అలా చేయండి. సో ఆ బ్రాక్లీని కూడా ఇందులో వేసేసుకొని, బ్రాక్లీ అనే అంటారు కదా, బ్రకోలీ అంటారు కదా, బ్రాక్లీ అనే అనుకుంటున్నాను. సో ఒకవేళ తప్పైతే నవ్వద్దు, అసలు నవ్వండి కానీ తిట్టొద్దు. ఇంకా మనకి పొటాటో బాగా ఉడికిపోతే ఇంకా అయిపోయినట్టే. సో వాటర్ సరిగ్గా ఉందో లేదో చూసుకొని నీట్గా ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోవాలన్నమాట. ఇంకా ఇది చల్లగా అయిన టైంలో మనం ఇంకా వైట్ సాస్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో వైట్ సాస్కి మిల్క్ తీసుకోండి, 1 cup మిల్క్ తీసుకొని
తర్వాత మనం అదంతా మిక్సీ పెట్టేసుకొని ఇందులో మిక్స్ చేసేస్తే సూపర్ టేస్టీ సూప్ తయారైపోతుందండి. ఈ మిల్క్లోనే కార్న్ ఫ్లోర్ వేసాను నేను. కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా కూడా వేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇంకా బటర్ కొంచెం వేసాను. ఈ రెండు ఇష్టం లేదు, ఇంకా హెల్తీగా చేసుకుందాం అనుకుంటే వీట్ ఫ్లోర్ కూడా వేయొచ్చు అండి. బట్ టేస్టీగా కావాలి అనుకుంటే కార్న్ ఫ్లోరే బాగుంటుంది. సో కార్న్ ఫ్లోర్ కొద్దిగా, బటర్ కొద్దిగా, పెప్పర్ కొంచెం వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఒక 2-3 మినిట్స్ బాగా బాయిల్ అయ్యి మనకి వైట్ సాస్ అనేది కరెక్ట్గా ఉండాలి. నేను సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయట్లేదు, ఇంకా బ్రాక్లీ ఆ పేస్ట్ అంతా యాడ్ చేసేటప్పుడు యాడ్ చేద్దామని చెప్పి. సో చూడండి వైట్ సాస్ తయారైపోతుంది. సేమ్ వైట్ సాస్ మనం పాస్తాస్కి కూడా యూస్ చేయొచ్చు. పాస్తా ఇన్ వైట్ సాస్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చు అండి. నేను లాస్ట్ చాలా వ్లాగ్స్లో చూపించాను ఆ పాస్తా. సో ఆ రెసిపీ కావాలంటే తప్పకుండా నాకు చెప్పండి, ఓకేనా? సో చూడండి థిక్ అయిపోతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పెట్టేసుకోవచ్చు, లేకపోతే హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసేవచ్చు. సో ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఫుల్ ప్యూరీ అయిపోవాలి అనుకుంటే ఫుల్ ప్యూరీ చేసేయండి, లేదు అనుకుంటే చిన్న చిన్న పీసెస్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ పిల్లలకి కూడా చాలా హెల్దీ కాబట్టి ఈ సమ్మర్లోని వాళ్ళకి ఎక్కువ ఆకలి వేస్తుంది, ఇంట్లోనే ఉంటారు కదా. సో బోర్కి ఆకలి కూడా వేస్తుంది కాబట్టి ఇలాంటి రెసిపీ చేసిస్తే వాళ్ళకి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో పేస్ట్ అంతా ఇప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయింది కదా, ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మీకు కారం కావాలి పెద్దవాళ్ళకి అనుకుంటే పెప్పర్ అన్ని యాడ్ చేసుకోండి. లేదు చిన్నపిల్లలకి పాలు అసలు తాగట్లేదు కాబట్టి ఏమైనా చేద్దాం అనుకుంటే కనుక ఇలా సింపుల్గా ఉంచుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వాటర్ కూడా నేను వేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకున్నాను. తర్వాత సాల్ట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకున్నాను అంతే. సో చూడండి ఎంత సూపర్ ఈజీగా, అండ్ జస్ట్ నాకు 30 రూపీస్ అయింది ఆ బ్రాక్లీ. సో 50-60 రూపీస్కి ఇదంతా ప్రిపేర్ అయిపోయింది మనకి ఇంత క్వాంటిటీలో. బయట అయితే చాలా చాలా ప్రైసీగా ఉంటాయి ఈ సూప్స్ అన్నీ కూడా, కాబట్టి తప్పకుండా ఇది ట్రై చేయండి. అన్వికి అయితే చాలా 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 నచ్చింది. అన్వి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అయితే ఇదేంటి అమెరికన్ లేస్ లాగా ఉంది అన్నది. ఆ గ్రీన్ కలర్ లేస్ ఉంటుంది కదా, సేమ్ ఆ ఫ్లేవరే వచ్చింది, అదే చెప్తుందనమాట. ఇంకా ఓపిక లేక స్పూన్తో తినడానికి డైరెక్ట్ బౌల్తో తినేస్తుంది. సో అంత నచ్చింది. మీ పిల్లలకి నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది నన్ను అడిగారు నా మొబైల్ ఎక్స్చేంజ్ ఎలా చేయాలి అమెజాన్లో అని చెప్పి. సో ఆ ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో నేను ఏ మొబైల్ తీసుకున్నానో సేమ్ ఆ మొబైల్లోనే ఏంటి అనేది చూపిస్తాను. నేను చెప్పాను కదా ఓపో F9 Pro తీసుకున్నానని. సో ప్రైస్ చూడండి, నార్మల్గా 25 MRP అయితే 17,990కి అమ్ముతారు. విత్ ఎక్స్చేంజ్ అయితే అప్ టు 15,000 వస్తుంది. సో అక్కడ మీరు ఆప్షన్ ఉంది కదా, అందులోకి వెళ్ళారంటే ఎక్స్చేంజ్ ఆప్షన్లోకి మీకు బోల్డ్ అనే మొబైల్స్ పేర్లు, మోడల్ నేమ్ అన్నీ అడుగుతారు. సో మీ మొబైల్ ఏదైతే అది, నేను ఓపో F3 రిటర్న్ చేశాను, సో అదే పెట్టాను. సో చూడొచ్చు ఓపో F3 ఇప్పుడైతే 7,000 ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుందన్నమాట. ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్కటి మారిపోద్ది. ఇప్పుడు ఆఫర్ అయితే ఎక్స్ట్రా 2,000 ఉంది, అందుకే 7,000 అయిందనమాట. మన మొబైల్కి IMEI నెంబర్ ఉంటుంది, అది *#06# అని కొడితే మనకి నెంబర్ వస్తుంది. అది అక్కడ ఎంటర్ చేసి బై నౌ విత్ ఎక్స్చేంజ్ అని కొట్టాలన్నమాట. సో ఆ పైన అసలు ఏ ఆఫర్స్ ఉన్నాయి అనేది కూడా చూపిస్తుంది. నాకు ఇప్పుడు ఇంకా బ్యాంక్ ఆఫర్లో కూడా 10% డిస్కౌంట్ రావడం వల్ల 8,000 చేంజ్కి వచ్చిందండి. సో అన్నీ కూడా చూసుకొని నీట్గా మనం పర్చేస్ బై నౌ చేసేసుకుంటే, బై నౌ విత్ ఎక్స్చేంజ్ చేశారంటే మనం హ్యాపీగా పాత మొబైల్ ఇచ్చేసి కొత్త మొబైల్ తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఒక సింపుల్ రెసిపీ. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఎవరింట్లోనైనా ఆనియన్స్ అనేవి తప్పకుండా ఉంటాయి కదా. సో ఆనియన్స్తో ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది పొటాటో కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నార్మల్ మనకి బయట హోటల్లో దొరుకుతుంది కదా పూరీ కర్రీ, సేమ్ అలాంటిదే. దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. అందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు,
పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ ఎవరైనా చేస్తారా ఈ ఆనియన్ కర్రీ అనేది నాకు చెప్పండి. నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను కదా, ఈరోజు ఏం వెజిటేబుల్స్ లేవండి, ఇంకా ఇది చేస్తాను, చపాతీ ఇది చేస్తాను అనమాట. నైట్ డిన్నర్కి మీకు కూడా చూపిస్తున్నాను. సో ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కొరియాండర్ పౌడర్ అన్నీ కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ధనియాల పొడి. ఇంకా ఎక్కువ మసాలాస్ వేస్తే కూడా బాగోదండి, సింపుల్గా ఉంటేనే బాగుంటుంది కదా. అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. ఈరోజు అన్ని సింపుల్ రెసిపీస్ చూపించాను కదా. సో వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని బాయిల్ అయినంత వరకు ఉంచాలన్నమాట. సో బాయిల్ అయిపోయిన తర్వాత శనగపిండి దారి పెట్టేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయింది. సింపుల్ రెసిపీ. అంటే ఏమైనా లేనప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇది చేసుకోమని చెప్తున్నాను. సూపర్ రెసిపీ అని అయితే నేను చెప్పట్లేదండి. సో శనగపిండిలో వాటర్ వేసుకొని దారి పెట్టేసుకుందాం. అండ్ మా డాడీ కూడా వెళ్ళిపోయారు నైట్ మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి. సో అంతే, శనగపిండి వేసిన వెంటనే కొద్దిగా చాలా ఫాస్ట్గా థిక్ అయిపోద్ది కాబట్టి కొంచెం అక్కడే ఉండి కలిపేసి ఆపేసి ఇంకా కొంచెం సేపు అయితే అది ఇంకా థిక్గా అయిపోతుంది. సో చూసుకోండి. కాసేపు అయ్యాక సర్వ్ చేసేటప్పుడు అయితే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ వేడి చేసుకుంటే బాగుంటుంది. సో పుల్కాతోని, పూరితోని అన్నిటితో కూడా బాగానే ఉంటుంది ఇది. సో సింపుల్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో అన్వి ఆడుకుంది అన్నాను కదా, ఇదేనమాట, ఇలా ఆడుకుంటుంది ఈ రోజుల్లో. సో అంతే అయితే ఈ వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.